వెల్కమ్ టు ఛానల్ ఈరోజు స్పెషల్ చికెన్ గ్రేవీ తయారీ విధానం. ఫస్ట్గా ఒక కడాయి గ్యాస్ పైన పెట్టుకొని హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకొని చికెన్ ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక బగారాకు దాల్చిన చెక్క వేసుకొని కొంచెం సాజీరా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్లో మనం ఒక 2-3 గ్రీన్ చిల్లీ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా ఆనియన్స్ను ఒకసారి బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బ్రౌనిష్ రాగానే మనం పసుపు వేసుకోవాలి. మేము కర్రీలో ఎంత వేసుకుంటామో అంతే వేసుకుంటున్నాము. కలుపుకున్న తర్వాత చికెన్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ వేసుకొని ఒక్కసారిగా మంచిగా కలుపుకోవాలి. మొత్తం చికెన్కి పసుపు అంటేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలానే ఒకసారి మొత్తం కింద పైకి కింద చేసుకోవాలి. చేసుకుంటే మొత్తం చికెన్కి అంటుకుంటుంది కదా. నెక్స్ట్ ఒక 5 minutes అంటే అప్పుడప్పుడు కలుపుకోవాలి. 5 minutes తర్వాత ఆయిల్ రావాలి. మంచిగా పైకి ఆయిల్ వచ్చేసిందంటే చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను కలుపుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసుకుంటారు, ముందు వేసుకుంటే అడుగు అంటుతుంది. నేను అందుకే చికెన్ మంచిగా బాయిల్ అయిన తర్వాతనే వేసుకున్నాను. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక ఇప్పుడు మన రుచికి తగినంత కారం వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. మేము కల్లుప్పు వాడతాము, సాల్ట్ ఇంకా ఇదే సాల్ట్ వాడదాము. తక్కువ ఉంటే అప్పుడు వేరే ఉప్పు వేసుకుంటాము సన్నది. ఇప్పుడు 2 వేసుకొని కలుపుకొని కొంచెం కారం మొత్తం పీసెస్కి పట్టుకున్నంతసేపు సిమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఇది గ్రేవీ కదా, మనం వాటర్ వేసుకుంటున్నాం. వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాం. అలానే ఇంకొన్ని మనకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒక 5 to 10 minutes వరకు సిమ్లో ఉంచేసుకుంటే చిక్కగా అయిపోతుంది. గ్రేవీ వాటర్ లేకుండా చిక్కగా అయిపోతుంటుంది. చూడండి, మనం పైకానే చూస్తున్నాము. నేను కొంచెం లాస్ట్కి అయిపోయింది, అది చిక్కగా అయిపోయింది. గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి షేక్ చేసుకున్నాను. కలిపితే పీసెస్ కట్ అయిపోతాయి కదా. షేక్ చేసుకొని కొత్తిమీర లాస్ట్గా ఫైనల్ కొత్తిమీర వేసుకొని కొంచెం కలిపేసుకున్నాను. అయిపోయింది, మా చికెన్ రెడీ.